హనుమకొండ జిల్లా భారత అత్యున్నత స్థానం సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సంచలన న్యాయ తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పెనుమాండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్ పెనుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ లో స్టూడెంట్ రాష్ట్ర డాక్టర్స్ ఫోరం కన్వీనర్ గా పనిచేసినందుకు గర్వంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నెహ్రూ విదేశాల నుండి ఎవరు మన దేశానికి వచ్చినా నెహ్రూ జ్ఞానవంతులు అయిన అంబేద్కర్ కి పరిచయం చేసి దేశ వ్యవహారాలను చూడమనేవారు. కాంగ్రెస్ పార్టీ దళితుల పేద వర్గాలను అభివృద్ధి చేసే దేశాన్ని అభివృద్ధి వైపు నడపాలంటే రాజ్యాంగం రాయడం అంబేద్కర్ ద్వారానే సాధ్యమని అన్నారు. రాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఆ చట్టాలు రాజ్యాంగం ద్వారానే అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్, జిల్లా నాయకులు, డివిజన్ మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ చైర్మన్, హన్మకొండ జిల్లా. ఎస్సీ ఎస్టీ కులాల వర్గీకరణకు చంద్రచూడ్ గారి నేతృత్వంలో సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఈరోజు ఒక గుణోత్తరమైన తీర్పునిచ్చినందుకు యావత్ భారతదేశం ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విదేశాల నుంచి ఎవరు వచ్చినా కూడా మా క్యాబినెట్ లో ప్రజల్ అంటే ఒక జ్ఞానవంతుడు ఉన్నారు, ఆయన జ్ఞానము ఈ దేశానికి చాలా అవసరమని కాంగ్రెస్ పార్టీ ఒక న్యాయమంత్రి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు ఒక రాజ్యాంగ రూపంలో ఈరోజు భారతదేశానికి ఒక దిక్సూచైంది. అలాగనే ఈ రాష్ట్రాలలో హక్కులు కల్పించిన చంద్రచూడ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటుగా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు, మిగతా వాళ్ళు సునీల్ గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లా చాలా మంది కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో, మిగతా కులాల ఉద్యమంలో కూడా ప్రతి ఒక్కరికి హక్కులు కావాలని కొట్లాడినారు. వారందరికీ కూడా నేను ఎంఆర్పీఎస్ ఉద్యమంలో డాక్టర్స్ ఫోరం కన్వీనర్ గా మరియు స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా హక్కుల గురించి కొట్లాడడం జరిగింది. ఈ రోజు ఆ హక్కులన్నీ ఫలించాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ వెంటనే సుప్రీంకోర్టులో రిజల్ట్ రాగానే గౌరవ మాన్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే అన్ని అమలు చేస్తాము. ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా ఈ నియామకాలు, ఈ వర్గీకరణ అమ్మేలాగా ఆర్డినెన్స్ తీసుకొస్తాన్న రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీల తరఫున మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా దళితుల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ, దేశంలో దళితుల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ అని మరి ఒకసారి ఒక న్యాయ వ్యవస్థ మీద ప్రతి ఒక్క దళితులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఏ కష్టం వచ్చినా కూడా న్యాయ వ్యవస్థ తప్పకుండా తీర్పు తీరుస్తుంది. న్యాయ వ్యవస్థ ప్రకారము రాజ్యాంగ హక్కుల కోసము మనమందరం కొట్లాడి తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరికి నమస్కారాలు. జై భీమ్, జై కాంగ్రెస్.